ఇక్కడ ఆయిల్ అనేది ఒక్క చుక్కు ఉపయోగిస్తా లేదండి, అలానే చేస్తున్నాం ఈ పచ్చడి. అలానే టేస్ట్ అయితే తక్కువ ఉండదండి, అదిరిపోతుందండి. వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటా అంటే ముద్దుకి నోట్లో నరాలు నాట్యం చేయాలండి, అంత బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు నార్మల్ కర్రీ చేస్తూనే ఉంటాం కదండి, ఈ రోజు కొంచెం కొత్తగా నోటికి ఇంపుగా వంకాయ రోటి పచ్చడి చేస్తున్నామండి. మీకు జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు, అలాగే కొత్తగా తినాలన్నప్పుడు వంకాయ ఇలా కాల్చి రోటి పచ్చడి చేస్తే అదిరిపోతుందండి. రుచి అయితే ఒక్కసారి చేసి తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి ఈ రోటి పచ్చడి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. పల్లెటూరి స్టైలు వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. తెల్ల వంకాయలు 3, రుచికి సరిపోయినంత ఎండుమిరపకాయలు గుంటూరు తీసుకున్నానండి. మీరు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు, కాకపోతే వంకాయ వేడే కదండి, పచ్చిమిర్చి వేస్తే ఇంకా వేడవుతుందని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక తెల్లగడ్డ, పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి, రుచికి సరిపోయినంత ఉప్పు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. ముందుగా చింతపండు కడిగి నానపెట్టేస్తామండి, మనకి చింతపండు అనేది బాగా నానాలి. ఇంకొకటి అండి, ఇక్కడ ఆయిల్ అనేది ఒక్క చుక్కు ఉపయోగిస్తా లేదండి, అలానే చేస్తున్నాం ఈ పచ్చడి. అలానే టేస్ట్ అయితే తక్కువ ఉండదండి, అదిరిపోతుందండి. వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటా అంటే ముద్దుకి నోట్లో నరాలు నాట్యం చేయాలండి, అంత బాగుంటుందండి. చింతపండు కూడా కడిగేసామండి, నీళ్ళు పోసి పక్కన పెడదామండి. ముందుగా వంకాయలు కడుక్కునేస్తామండి. ఈ ప్రాసెస్ అంతా అండి, వంకాయలు కాల్చుకున్నట్లయితే వంకాయలు చల్లారిపోతేనే మనం చట్నీ చేసుకోలేదండి, చాలా ఈజీగా ఉంటుంది, అట్లే ఫాస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుందండి. మీరు ఈ పచ్చడికి ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. ఊర్లో అయితే అగ్గిలో వేసేసి వదిలేస్తారండి, కాలిపోతుంది. కాకపోతే మనకి ఇక్కడ పొయ్యి లేదు కదండి, అగ్గి లేదు కాబట్టి స్టవ్ మీదే కాలుస్తున్నానండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసుకుంటాం కదండి, ఈ జెల్లీని తీసుకొని ఇలా పెట్టేసి కాల్చుకున్నట్లయితే బాగా కాలుతుందండి. చాలా మంది దీనికి నూనె పూస్తారండి, కానీ నేను నూనె కూడా వేయలేదండి, అలానే కాలుస్తున్నాను. డైట్లో ఉండేటప్పుడు నూనె తినం కదండి, అలాంటప్పుడు ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి పోసుకొని తిన్నాను, బాగుంటుంది. మా సైడ్ అయితే సంగటికి కంపల్సరీ ఈ చట్నీ చేస్తారండి. వారానికి ఒక దినమన్నా ఇలా వంకాయలు కాల్చి చట్నీ చేస్తారండి. వంకాయే కదండి, బెండకాయ కాల్చి కూడా ఇలానే పచ్చడి చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయలు కాల్చుకుందామండి. ఇలా తిప్పించుకుంటూ ఇలా కాల్చుకున్నట్లయితే మంచిగా కాలుతుందండి. ఈ వంకాయ ఎందుకు తీసుకున్నానంటే ఇదైతే ఫాస్ట్లో వేగిపోతుందండి, లోపల అనేది మెత్తగా ఉండాలి. ఎక్కడ పచ్చిగా మాత్రం తీసేయద్దండి, చట్నీ అనేది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి వంకాయ అనేది బాగా కాల్చాలండి. మీరు ఏ వంకాయ తీసుకున్నా బాగా కాల్చుకోండి, మనకు మెత్తగా కాలుతుంది, అంతవరకు కాలాలి. నేను ఆయిల్ కూడా పూయలేదండి, ఇలానే పెడుతున్నాను. జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. 3 వంకాయలు పెట్టలో ఒకటి తీయేసినాను, ఎందుకంటే చాలా ఇరుకుగా ఉంది జాగా అనేది, కాబట్టి కాలదండి. ఒకటొకటే కాల్చుకున్నా కానీ ఇంకా బాగా కాలుతుంది. మీకు అలా కాల్చాక ఇబ్బందిగా ఉంది అంటే ఇలా చాక్కి ఇలా పొడుచుకున్న తర్వాత ఇలా తిప్పిస్తూ కాల్చినామంటే బాగా కాలుతుందండి. ఇలా మనకి వంకాయ అనేది బాగా రంగు తిరుగుతుంది, అలాగే పైన వచ్చి ఇలా నల్లగా ఉన్నట్లుంటుందండి, కాకపోతే మాడదండి లోపల ఎక్కడ. ఊర్లో అయితే ఇలా పొయ్యిలో వేసి అగ్గిలో వదిలేస్తారండి కొంచెంసేపు, అది బాగా కాలుతుంది. పైన ఉండే తొక్క తీసేసి రోట్లో వేసి దంచుకుంటారండి. చూడండి, ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వస్తుంది, చూసారా, ఇలా చీలాలండి. బాగా కాలిందండి వంకాయ అనేది. చాకు చెక్కాం కదా, అది కూడా లూజ్ అయిపోయిందండి లోపల మెత్తదనానికి. అంతే అండి, బాగా కాలింది. పైన చూడండి తొక్క కూడా వచ్చేసింది, ఇలా కాలాలండి. అలాగే మెత్తగా కూడా అయిందండి లోపల. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. అలాగే ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కూడా కాల్చుకుందాం. చూడండి, వంకాయలు అనేది ఇలా కాలాలండి. 3 కాయలు కాల్చేసాము, చూసారా. మీరు కాల్చిన తర్వాత పైన తొక్కు ఉంటుంది కదండి, అది వచ్చి ఇలా లేయాలండి, అప్పుడే మనకు వంకాయ బాగా కాలినట్లు. అలాగే మీరు ఇట్లా ప్రెస్ చేస్తున్నారంటే మెత్తగా ఉండాలండి, అప్పుడు వంకాయ పర్ఫెక్ట్గా కాలినట్లండి. వంకాయ అనేది బాగా కాలకపోతే కూడా పచ్చడి అనేది టేస్ట్ తగ్గిపోతుందండి. అలాగే పచ్చిగా ఉంటే కానీ వంకాయ బాగోదండి. అలా పచ్చిగా తిన్నామంటే కొంచెం కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. వంకాయ అనేది బాగా కాలాలండి, కాబట్టి మీరు బాగా కాల్చుకోండి. ఇది చల్లారిన తర్వాతే పైన ఉండే తొక్క కూడా తీసేస్తామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుంటామండి. అలాగే ఇంకొకటి అండి, ఎండుమిరపకాయలు జీలకర్ర అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడే దీనికి బాగుంటుంది. మన రోట్లో దంచేటప్పుడు కానీ వేడి చేసిన దానివల్ల మిరపకాయలు అనేది బాగా నలుగుతుందండి, కాబట్టి దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. కళాయి బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కానీ వేసుకుందాం.
మీరు ఇలాగే నూనె వేసుకొని జీలకర్ర బదులు ధనియాలు వేసుకొని వేయించుకొని చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ వేరేలాగైతుందండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని జీలకర్ర మాత్రమే వేస్ట్ చేస్తే ఈ టేస్ట్ వేరేలాగా ఉంటుందండి. రెండు డిఫరెంట్గా ఉంటుంది. మీరు అలా అయినా చేసుకోండి, ఇలా అయినా చేసుకోండి, ఎలా చేసినా కూడా అదిరిపోతుందండి చట్నీ అయితే. ఇప్పుడు బాగా వేగిపోయిందండి, స్టవ్ ఆపేద్దాము. ఇందులోనే పెట్టినట్లయితే మాడిపోతుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీయేద్దాం. మన చట్నీకి అంతా రెడీగా ఉందండి. అన్నీ వేయించుకునేసినాం, అలాగే కాల్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం రోల్ కడుక్కొనేసి రోట్లో వేసుకొని దంచుకునేదే అండి. అప్పుడు మన రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుందామండి. అలాగే ఉప్పు వేసుకుందాము, ఘాటు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దంచుకుందాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు దంచుకున్నట్లయితే మళ్ళీ మిగిలిన వేసుకోవచ్చండి. మనం వేయించుకున్నాం కాబట్టి బాగా నలిగిపోతుంది. చూడండి, ఎండుమిర్చి ఇలా మెదిగిన తర్వాత చింతపండు వేసుకుందాం. ఇది కొంచెం మెదిగిన తర్వాత తెల్లగడ్డలు వేసుకుందాం. మిక్సీలో పట్టుకునే దానికంటే ఇలా దంచుకున్నామంటే మనకి ఎట్లా మెత్తగా కావాలా, కొంచెం బరకగా కావాలా చూసి దంచుకోవచ్చండి. కాబట్టి మీరు కూడా ఇంట్లో రోల్ ఉంటే ఇలా దంచుకోండి. మిక్సీ టేస్ట్ మిక్సీదే అండి, రోల్ టేస్ట్ రోల్దే అండి. తెల్లగడ్డలు వేసుకుందాము. తెల్లగడ్డలు కూడా వేయించలేదండి, ఇలానే వేస్తున్నాను. ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇలాగే మీరు ముల్లంగి చట్నీ కూడా చేయొచ్చండి. కాకపోతే ముల్లంగి అనేది కాల్చకూడదండి. అలా పచ్చిదే చేసినామంటే సమ్మర్కి కూల్గా ఉండే చట్నీ అండి. బాడీ హీట్ అయిపోయినప్పుడు కూడా అలా ముల్లంగి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేద్దామండి, చాలా డ్రైగా ఉంది. సైడ్లో ఉండేది కూడా తోసుకోవాలండి లోపలికి, అప్పుడే మనకు బాగా మెదుగుతుంది. తెల్లగడ్డలు ఎక్కువ నున్నగా మెతకాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. రుబ్బురోలు వేసి రుబ్బుకున్నట్లయితే బాగోదండి, ఇలా దంచుకుంటేనే బాగుంటుంది. ఊరికి వెళ్ళినట్లయితే ఊర్లో రోలు ఉందండి, రసానికి జీలకర్ర మిరియాలు పొడేస్తాం కదండి, అప్పుడు కూడా మేము అంతే అండి, రోట్లో వేసి దంచుకుంటాము. ఆ టేస్టే వేరేలాగుంటుందండి. అంతెందుకండి, పల్లీ చట్నీ మనం టిఫిన్ చేయాలంటే కూడా మా అత్తమ్మ వాళ్ళు అనేదండి రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి, రోట్లోనే రుబ్బుతామండి. ఆ టేస్టే వేరేలాగుంటుంది, మనం మిక్సీ పెట్టే టేస్టే వేరేలాగుంటుందండి. ఎందుకంటే మిక్సీ చెప్పిన మాట వినేదండి, మెత్తగా అయిపోతుంది. ఇది అట్లా కాదండి, మన చేతిలోనే ఉంటుంది. ఇది ఎంత మెదగాలి, ఎంత దంచుకోవాలనేది మన చేతిలోనే చేసుకుంటాం కాబట్టి తెలుస్తుందండి. మిక్సీలో మీరు ఇట్లా తిప్పినా కూడా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి నేను అప్పుడప్పుడు పల్లీ చట్నీ కూడా రైస్కి సంగటికి చేస్తూ ఉంటానండి. అలాంటప్పుడు ఇలా రోట్లోనే దంచుకుంటాను, రోట్లోనే రుబ్బుకుంటానండి. చూడండి, ఇలా మెదిగితే సరిపోతుందండి. ఇప్పుడు మనము వంకాయ వేసుకుందాము. వంకాయ కూడా బాగా చల్లారిపోయిందండి. ఈ పైన ఈ నల్లగా ఉండే తొక్కంతా తీసేయాలి. ఇలా ఊరికే ఈజీగానే వచ్చేస్తుందండి, ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు తీసేకి. ఇలా అన్నారంటే సరిపోతుంది. చూడండి, మన ఊరికే ఇలా అంటేనే వచ్చేసింది. చూసారా ఎంత బాగా కాలిందంటే, లోపల కూడా మెత్తగా కాలిందండి. ఇందులో వేసేద్దాము. ఇలానే ఈ రెండు కూడా తొక్క తీయేద్దాము. మీరు కాల్చినాక కొంచెంసేపు చల్లారి పెట్టండి, అప్పుడు ఈజీగా వస్తుంది. మీరు అలానే తీసినట్లయితే చేతులు కాలుతుంది, అలాగే తొక్క కూడా బిన్నే రాదండి. ఈ తొట్టిం కూడా తీసేద్దామండి. అది తొట్టిం ఉండే దానివల్ల అక్కడ కొంచెం గట్టిగా ఉంటుందండి, కాబట్టి తీసేయండి. ఊరికి ఎలా అంటే వచ్చేసింది. చూడండి, ఇప్పుడు దీన్ని వేసేసాం కదా, దీంతో ఇంకా తేమ కూడా వస్తుందండి మనకి. చట్నీ ఇందాక రోట్లోకే సరిపోలేదండి, అంత తక్కువ నింది. వంకాయ వేసే గుందుకు చూసారా ఎంత చట్నీ అయిందో. కాకపోతే ఈ వంకాయకి తగ్గట్టుగా మనం పులుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. ఇది కూడా సన్నగా కట్ చేసే వేసాను, ఎందుకంటే ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదండి కాబట్టి. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఎక్కువ దంచకూడదండి, ఎర్రగడ్డ వేసినాక కొంచెం దంచుకున్నట్లయితే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దంచుకునేసి చట్నీ తీసుకునేద్దామండి. ఇప్పుడు దంచుకుందామండి.
చూడండి అయిపోయిందండి మన చట్నీ అనేది. చూసారా ఎంత బాగుందో. ఎర్రగడ్డలు ఇలానే ఉండాలండి, అక్కడక్కడ ఇలా కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అంతే అండి, మన రోటి పచ్చడి రెడీ. గిన్నెలోకి తీసుకునేద్దాం. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అలాగే దీనికి ఒక్క చుక్క నూనె కూడా వేయలేదండి. అంత బాగుంటుందండి ఈ చట్నీ అయితే. నూనె వేయలేదు కదక్క ఎలా ఉంటుందని కూడా డౌట్ ఉండొచ్చండి. ఈ చట్నీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అదిరిపోతుందండి టేస్ట్ అయితే. రోటి పచ్చడి అయితే అయిపోయిందండి. రోటి పచ్చడి కాంబినేషన్గా ఒక తాలింపు ఉంటే మధ్యాహ్నం ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళచ్చు. అలాగే విందు భోజనం తిన్నట్లుగా హ్యాపీగా ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఇక్కడ నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ తాలింపు కూడా మామూలుగా నేను ఎప్పుడు చేసినా పల్లీల పొడి వేస్తాను కదండి. ఈరోజు పల్లీల పొడి లేకుండా చేస్తున్నానండి. ఈ తాలింపు అనేది చపాతీకి రైస్కి సైడ్ డిష్గా పెట్టుకొని తినేదానికి చాలా బాగుంటుందండి. ఇది కూడా ఎలా చేయాలనేసి నా స్టైల్లో చేసి చూపిస్తానండి. అది కూడా అంతే అండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకోటండి, మామూలుగా మనం పల్లీల పొడి వేసి తాలింపు చేసేటుంటే మన చిక్కుడుగాయలు అనేది ఉడకపెట్టి నీళ్ళు ఉంచేస్తాం కదండి. ఈరోజు అలాగే చేయలేదండి. ఈరోజు డిఫరెంట్గా చేస్తున్నానండి. ఈ చిక్కుడుకాయ తాలింపు కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా నచ్చి ఇంకోసారి చెయ్యమని అడుగుతారండి. అంత బాగుంటుందండి ఈ తాలింపు అనేది. మీరు చిక్కుడుకాయలు ఏ చిక్కుడుకాయ అయినా తీసుకోండి, సేమ్ ప్రాసెస్ అండి. నేను ఎలా చెప్తానో అలానే చేయండి. చిక్కుడుకాయ, 3 మీడియం సైజు టమాటాలు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, అలాగే నూనె, ఆవాలు, ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేసినట్లయితే తాలింపు రెడీ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చిక్కుడుకాయ తొక్క తీసి కట్ చేసుకుందామండి. మీరు ఇలా పొద్దున్న కట్ చేసుకొని చేయాలంటే ఇబ్బందిగా ఉంది అనిపిస్తే మీరు నైట్లో ఫ్యామిలీ టైంతో టైం స్పెండ్ చేస్తే కూడా ఇలా కట్ చేసి పెట్టేయచ్చండి. పొద్దున్న లేస్తానే మన చిక్కుడుకాయ తాలింపు అనేది చేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, పిల్లలకి వెజిటేబుల్ అనేది ఎక్కువ పెట్టాలండి. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా తాలింపులు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మన ఛానల్లో లంచ్ బాక్స్ చేస్తే ఒక డిఫరెంట్ తాలింపు ఉండాల్సిందే అండి. మన ఛానల్లో వెళ్ళి చూడండి, ప్రతి లంచ్ బాక్స్కి ఒక వెరైటీ తాలింపు అనేది చేసే ఉండానండి. అది కూడా డిఫరెంట్గా ఉందండి, మీకు నచ్చుతుంది. మీరు ఇలానే ట్రై చేయండి. రోజు ఒకే తాలింపు అంటేను బోరు కొడుతుందండి. మన ఛానల్లో అలా కాదండి, డిఫరెంట్ తాలింపులు ఉన్నాయండి. అది కూడా వెరైటీగా చేసినాను. ఒక కూరగాయ వేసాము, ఒక కూరగాయ వేయలేదని లేదండి. అన్ని ఆల్ మిక్స్ అన్ని కూరగాయలతో చేసుకొని వచ్చిండానండి. మీకు ఇంకేమైనా కూరగాయలతో తాలింపు చేయాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఆ తాలింపు నా స్టైల్లో ఈజీగా చేసి చూపిస్తానండి. అన్ని తొక్కలు తీసి పెట్టేసినామండి. వీటిని కట్ చేసుకునేద్దాము. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. మనం అలానే తిరగబాతు పెట్టుకుంటా కూడా చిక్కుడుకాయ కట్ చేసుకోవచ్చండి. ఎర్రగడ్డ కూడా నేను ఇక్కడ పొడి పొడిగా వేస్తున్నానండి. ఈ తాలింపుకి ఇలా వేస్తేనే బాగుంటుంది. అలానే టమాటో కూడా కట్ చేసుకునేద్దాం. టమాటా కూడా కొంచెం సన్నగానే కట్ చేస్తున్నానండి. ఇలా పొడి పొడిగా కట్ చేసిన వల్ల ఈ తాలింపు అనేది చాలా బాగుంటుందండి. కొంచెం ముద్దగా వస్తుంది. మీరు ఇలానే రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి, అంత బాగుంటుంది. తాలింపుకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, ఎర్రగడ్డలు, అలాగే కరివేపాకు, తెల్లగడ్డలు కూడా కొంచెం దంచుకుందామండి. కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. దంచేదాని వల్ల స్మెల్ బాగుంటుందండి. చూడండి, ఎర్రగడ్డ ఈ మాత్రం వేగినాక టమోటా, తెల్లగడ్డ వేసేద్దాం. తెల్లగడ్డ, టమోటా మగ్గుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు టైము సేవ్ అవుతుంది, ఫాస్ట్గాను మన వంట అయిపోతుందండి. చూడండి, చిక్కుడుకాయ అనేది ఈ సైజులో కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మిగిలినవన్నీ ఇలానే కట్ చేసుకుందామండి. చూడండి, టమాటాలు మగ్గే లోపల చిక్కుడుకాయలు కూడా కట్ చేసేస్తామండి. ఇప్పుడు వీటిని వేసేస్తాము. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా కలుపుకునేద్దాం. ఈ టమాటా ఉంది కదండి, దీంతోనే బాగా మగ్గుతుందండి. నీళ్ళు కానీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా నీళ్ళు వేస్తామండి ఈ చిక్కుడుకాయ ఉడికేకి. బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేద్దాము. సిమ్ చేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుందండి, ఎక్కడ మాడదండి. ఇది కొంచెం మగ్గినాక ఉప్పు కారం వేసుకుందామండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు ఇదే స్టేజ్లోనే మనం మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకుందామండి. కారం సరిపడా మిరప్పొడి, అలాగే కారం ఎంత వేస్తామో అంతే వేయాలండి. ధనియాల పొడి ఎక్కువ వేయకూడదండి. మామూలుగా కర్రీలకైతే మిరప్పొడి 1 స్పూన్ వేస్తే ధనియాల పొడి 1.5 స్పూన్ 2 స్పూన్లు వేస్తాం కదండి, అలా వేయకూడదండి. దీనికి ఈక్వల్గానే వేయాలి. ఎక్కువ ధనియాల పొడి వేసినట్లయితే అదే స్మెల్ వస్తుందండి. రుచికి సరిపడా కల్లుప్పు. ఇప్పుడు అన్నీ వేసేసామండి. దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేస్తాము. చిక్కుడుకాయ ఉడకాలి కదండి, కాబట్టి మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చండి. కారం తక్కువ ఉందంటే కూడా వేసుకోవచ్చు. చూడండి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. చిన్న టీ గ్లాస్లో 1/4 గ్లాస్ వేసానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అర్ధం ఉడికిపోయిందండి, ఇంకా అర్ధం ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాము. కాసేపు తర్వాత చూద్దామండి. చూడండి మనం నీళ్ళు వేసాం కదా, బాగా వేగుతూ ఉంది. అంతే అండి, మన తాలింపు కూడా అయిపోయి వచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. అది కూడా ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు తాలింపు చూద్దామండి. అంతే అండి, తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. చూడండి కరెక్ట్గా ముద్దగా అయిందండి. మీరు రైస్లో అయినా కలుపుకొని తినచ్చు, చపాతీకైనా తినచ్చండి, అంత బాగుంటుంది. అంతే అండి, స్టవ్ ఆపేస్తాము. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు అన్నము అయిపోయింది, చట్నీను అయిపోయింది, తాలింపు అయిపోయిందండి. ఇక్కడైతే నేను సంగటికి పెట్టిండాను. ఈ సంగటికి కూడా ఎసురు తీసి పిండి పోయేసినామంటే సంగటి కూడా అయిపోతుంది. ఈరోజు మన ఇంట్లో పొద్దున్న టిఫిన్ వచ్చి సంగటి అండి. మధ్యాహ్నం లంచ్కి వచ్చి రైస్ అండి. చూసారా, పొద్దున్న టిఫిన్ చేసే పని లేకుండా సంగటి చేసేసానండి. ఈ సంగటి కానీ మిగిలిందంటే రేపు పొద్దున్నకి నేను దాన్ని అంబిల్ చేసేస్తానండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తాతారా. అలాగే ఈ సమ్మర్ టైంలో అలా అంబిల్ తాగేదాని వల్ల చాలా బాగుంటుందండి. ఈ అంబిల్ వీడియో మీకు కావాలంటే మన ఛానల్లో ఉందండి, లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ అంబిల్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. అంబిల్ కూడా తాగినామంటే ఎనర్జీ వచ్చినట్లు ఉంటుందండి, అంత బాగుంటుంది అంబిల్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన వంట అయితే అయిపోయిందండి, లంచ్ బాక్స్ కట్టుకునేద్దాం. వేడి వేడి వైట్ రైసు, నోరు ఊరించే రోటి పచ్చడి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉందండి, అంత బాగుందండి. అలాగే స్పెషల్ తాలింపు అండి. ఈ తాలింపు మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు అనేది ఎక్కువ పెడతానండి, ఎందుకంటే రైస్లో కానీ కలుపుకొని తింటారు. రైస్ నేను చూడండి కొంచెం దీనికంటే ఇంకొంచెం పెద్ద క్యారీరే అండి. మన ఇంట్లో రైస్ తక్కువే అండి, మన తాలింపులు అలాగే కర్రీ ఎక్కువ పెడతా నేను. మార్నింగ్ ఇప్పుడు తినడానికి సంగటి పచ్చడి అండి, క్యారీకి చూడండి రైస్ అండి. ఈరోజు మన లంచ్ బాక్స్ వైట్ రైసు, వంకాయ రోటి పచ్చడి, చిక్కుడుకాయ తాలింపు. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అని ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.